అయితే మీరు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అడుగు పెడుతున్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికల్లోకి అడుగు పెడుతున్నారు, అది ఎల్బీ నగర్ని ఎంచుకున్నారు కదా. అంటే గతంతో పోలిస్తే మీరు ఎమ్మెల్యే అయితే ఎల్బీ నగర్లో ఎలాంటి అభివృద్ధిని చూడాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రగతి సాధించాలనుకుంటున్నారు? నేను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ సుదీర్ఘకాలం నుంచి అక్కడ అధికారంలో ఉన్న తర్వాత కూడా ఎల్బీ నగర్ సంబంధించిన మొత్తం ఏరియాలో ఒక ప్రత్యేక చూశాను. దాదాపు 4,75,000 ఓట్లు, 509 పోలింగ్ స్టేషన్స్, 2 అసెంబ్లీలు కాంటెస్ట్ చేసినట్టుగా ఎల్బీ నగర్ ఎవరైనా కాంటెస్ట్ చేయాలంటే డబుల్ ఎక్స్పెండిచరు, మిగతా వాళ్ళకంటే మనకు డబుల్ ఎక్స్పెండిచరు, అది ప్రతిదీ కూడా చాలా పెద్ద వ్యవస్థ అక్కడ. అంటే ప్రత్యక్షంగా అక్కడ చూస్తే నాకు అర్థమైంది, ఇంతవరకు చేసినటువంటి చాలా క్యాజువల్గా వెళ్ళారు తప్ప మిగతా పార్టీల ఎన్నికలు గెలిచిన వాళ్ళు మిగతా వాళ్ళు కానీ ఒక సరైన అవగాహనతో ఎల్బీ నగర్ ప్రాంత అభివృద్ధి కోసం తగినటువంటి ప్లానింగు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు అదొక క్యాజువల్ అండ్ టెంపరీ యాక్టివిటీ లీడర్షిప్ అనేది, అది ఫుల్ టైం యాక్టివిటీ అనేది వాళ్ళు నేను ఫుల్ టైం యాక్టివిస్ట్ను కాబట్టి నేను అరక ఫోకస్ చేయగలుగుతా. ఇంకోటి ఏంటంటే నేను దేశమంతా, ప్రపంచమంతా చాలా దేశాలు కూడా వెళ్ళాను, బయట కూడా తిరిగి వచ్చాను. అభివృద్ధి అంటే మోడల్స్ ఎలా ఉన్నాయి మిగతా ప్లేసెస్ అని నాకు తెలుసు. కాబట్టి ఎల్బీ నగర్ ప్రాంతాన్ని బయట చూసిన తర్వాత ఎలా చేయొచ్చు అనేది నాకు ఒక అవగాహన, ఒక కంపారిటివ్ స్టడీ నాకుంది. ఉదాహరణకు నేను అక్కడ యంగర్ జనరేషన్ పెద్ద ఎత్తున ఉంటుంది. యంగర్ జనరేషన్ పెద్ద ఎత్తున్నప్పుడు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ రకరకాలు చేసి ఖాళీ ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తా. స్లమ్స్లో కానీ యూత్ కానీ వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు అంటే ఇంజనీరింగ్ అయిపోతారు, ఏం చేస్తున్నామంటే ట్రై చేస్తున్నారు సార్ అంటాడు. అమ్మాయిలు అంటే ఏం చేస్తున్నారు అమ్మాయిలు మీరంటే చదువుకున్నాం సార్, ఏదో కుట్టు మిషన్లు తీసుకుంటున్నాం, ఏదో నెలకు 5,000 10,000 వచ్చినట్టుగా ఏదైనా ఇంట్లో ఏమైనా దొరుకుతున్నప్పుడు ట్రయల్ వేస్తున్నాం సార్ అని. చాలామంది ఎంప్లాయ్మెంట్ అనే ఇష్యూ ఉంది. నాకు అర్థమైందంటే మోడీ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ను క్రియాశీలకంగా తీసుకున్నది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియాశీలంగా తీసుకున్నది. పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చి ఆ ఉద్యోగ అవకాశాలు రావాలనేది మోడీ గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ ఉంది. నేను నా మనసులో నిర్ణయం తీసుకున్నాను. నా ఫస్ట్ ప్రియారిటీ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఏదో ఒక నేర్పరితనం వాళ్ళకి కావాలా. జాబ్ మేళాలు, బయట అనేక కంపెనీస్ తీసుకుని వచ్చి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళని మా దగ్గర నుంచి తీసుకునేట్టుగా జాబ్ మేళాల విషయం కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీ. నీకు ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది, బీకామ్ అయిపోయింది, నువ్వు టాలీ అకౌంట్లు చేస్తామంటే రాదు. ఎలక్ట్రానిక్స్ అయిపోయింది, లాంగ్వేజ్ స్కిల్స్ లేవు, నీ దగ్గర లేవు, ప్రజెంటేషన్ స్కిల్స్ లేవు, డ్రాఫ్టింగ్ స్కిల్స్ లేవు, కాబట్టి చదువుకోగానే లాభం లేదు. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు, స్కిల్ డెవలప్మెంటు, జాబ్ మేళాలు, సమాజంలో ఎటువంటి పనినైనా చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తీసుకోవడం సర్టిఫికేట్తో పాటు, ఇది నా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. దానికి తగిన విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, సెంటర్స్ నేను డెవలప్ చేస్తా, గైడెన్స్ సెంటర్స్ నేను డెవలప్ చేస్తా. ఇది నేను చేసే పెద్ద సేవ అని చెప్పి నేను అక్కడ భావిస్తున్నా. రెండవ విషయం ఏంటంటే ఇన్ని పార్టీలు, ఇంతమంది నాయకులు ఇంతకాలం అధికారంలో ఉండి 1980s నుంచి ఈ రోజు వరకు కూడా సెటిల్ కానీ రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. పట్టా నెంబర్ 121, 122 సర్వే నెంబర్స్ ఉన్నాయి. 80s నుంచి బ్యాన్. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కూడా పాతగా అయిపోయినాయి, జనరేషన్స్ మారినాయి, వాళ్ళ ఇల్లు పట్టాలు మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఏంటి ప్రాబ్లం అంటే ఏదో 82లో ఒక నిర్ణయం తీసుకున్నారు సార్, ఎవరో ఒక ఎంఆర్ఓ చేసిన ఏదో ఒక పొరపాటు కారణంగా ఆ రోజు ఈ రోజు వరకు మా పరిస్థితి ఇట్లే ఉంది సార్ అని చెప్పి. అని ఇంతకాలం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేసారు, పార్టీలు ఏం చేసారు, వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అనే విషయం. కాబట్టి నేను వెంటనే ఆ ఇష్యూస్ అని తీసుకొని రెవెన్యూ సిస్టంలో ఉన్నటువంటి కీలకమైన అధికారులు కొంతమంది నాకు పాత మిత్రులు వాళ్ళు అడిగిన ఇవన్నీ సెటిల్ చేయగలిగి మీరు ఎన్నికలు కానివ్వండి, ఇప్పుడు అందరం ఎన్నికల బిజీలో ఉన్నాం, చేయొచ్చు అన్నారు. కాబట్టి ఇటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేదు, సిటీ బాగా పెరుగుతుంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బాగా అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఓపెన్ డ్రైనేజెస్ ఉన్నాయి. ఓపెన్ డ్రైనేజ్ కారణంగా ఇప్పుడు ఓపెన్ డ్రైనేజ్ పోయి మెయిన్ డ్రైనేజ్కి లింక్ కావాలా, మెయిన్ ట్రంక్ లైన్స్ లేవు, ఓపెన్ డ్రైనేజెస్ ఉన్నాయి, అది పోయి మెయిన్ ట్రంక్ లైన్కి అటాచ్ కావాలా, ఒక దగ్గర ఎత్తుపల్లాలు ఉన్నాయి, దానికి సంబంధించిన డిజైనింగ్ సరిగ్గా కాలే. ఇవన్నీ కూడా కొద్దిగా మనం దృష్టి పెట్టి ఆఫీసులతో సరిగ్గా కూర్చొని ఫాలో అప్ చేసి కొద్దిగా ఎంబడి పడితే సెటిల్ అయ్యే సమస్య ఇష్యూస్. ట్యాక్స్ సిస్టమ్ చాలా పెద్ద సమస్య. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కంటే కూడా ఎక్కువ పన్నులు మా సర్కిల్లో ప్రజలు చెల్లిస్తున్నారు, జబర్దస్తిగా పిండి వసూలు చేస్తున్నారు. ఈ ట్యాక్స్ సంబంధించినటువంటి దోపిడీ నుంచి, ఈ మున్సిపల్ ట్యాక్స్ నుంచి మమ్మల్ని రక్షించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ ప్రజలు కానీ అక్కడ చెప్తున్నట్టు అంశం. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కాలనీస్ చాలా పెరిగినాయి, వందలాది కాలనీస్ ఉన్నాయి మా దగ్గర. ఆర్టీసీ బస్సు యొక్క సైజు
ఆ కాలేజ్కు సెట్ కాదు. ఇప్పుడు ఒకప్పుడు సెట్విన్ వెహికల్స్ ఉండే, అటు సెట్విన్ వెహికల్స్ లాంటి స్మాల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఇప్పుడు మా ఏరియాలో కావాలా, కాలేజ్లో కావాలా. లేకుంటే ఆర్టీసీ బస్సులు ఆ నెట్టుకొని పోయి ఆ రూట్లో సాధ్యం కావట్లేదు. కాబట్టి ఇవన్నీ చాలా స్పష్టంగా చూడాలి. స్లమ్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. టాయిలెట్ వాళ్ళకు ఉన్నటువంటి 50 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్లో ఆయన టాయిలెట్ కట్టుకుని ఆయనకి ప్లేస్ లేదు. ఉన్నది చిన్న రూమ్ 2 రూమ్లు వేసేసుకుంటాడు ఆయన. ఇప్పుడు కమ్యూనిటీ టాయిలెట్స్ సంబంధించినటువంటి కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా సరిగ్గా ఆర్గనైజ్ చేయగల, దాన్ని ఫ్రీగా నిర్వహించగలగాల, శుభ్రంగా నిర్వహించడం ఒక ఆర్ట్. కాబట్టి స్లమ్ డెవలప్మెంట్ విషయంలో, ఉమెన్ డెవలప్మెంట్ విషయంలో, ఎంప్లాయ్మెంట్ డెవలప్ విషయంలో, హెల్త్ విషయంలో ఒకటే ఒక హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ వనస్థలపురంలో. కనీసం ఒక 200-300 బెడెడ్ హాస్పిటల్ కావాలా. ఉస్మానియా, గాంధీ, ఎంత పెద్ద సిటీ పెరిగింది. కాబట్టి డిఫరెంట్ ఏరియాస్లో కనీసం ఒక 200 బెడెడ్ హాస్పిటల్ కింద ఎల్బీ నగర్ ఏరియాలో హాస్పిటల్ ఒక నెసిటీ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, స్టాఫ్ కావాలా. అప్పుడు కానీ అక్కడటువంటి ఆరోగ్య సమస్యలకి వెళ్ళి మనం బయటపడట్లేదు. కాబట్టి కన్స్ట్రక్షను, రోడ్సు, ప్లానింగు ఇవన్నీ కూడా ఇంకా ఎఫెక్టివ్గా మాట్లాడాలి. ఇప్పుడు మా దగ్గర మెట్రో వచ్చింది. ఉప్పల్ ఎల్బీ నగర్కు మధ్యన జస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది. అది కొద్దిగా లింక్ చేసేస్తే మొత్తం సర్కిల్ మెట్రో కింద మాకవుతుంది. దీన్ని తీసుకొచ్చి ఎల్బీ నగర్ చౌరస్తాలో డెడ్ ఎండ్ మాదిరిగా చేసి పడేశారు. చాలా అబ్రప్ట్గా కనపడుతుంది, అది ఎబ్బెట్టుగా కనపడుతుంది అది. కాబట్టి ఇమీడియట్గా నేనైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా నెసిటీ ఉంటుంది మెట్రోకు. ఎల్బీ నగర్ సంబంధించిన ఉప్పల్ లింకప్ చేయడము, ఎల్బీ నగర్ నుంచి అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు మెట్రోని తీసుకెళ్ళాలా. కాబట్టి అది హయాద్నగర్ నుంచి అటు పెద్దంబర్పేట చాలా వ్యాస్ట్గా డెవలప్ అయింది. కాబట్టి ఇవన్నీ నేను ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను కూడా ఒక చాలా మేజర్ అవసరం, ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి. కాబట్టి ఇప్పుడు విద్యా సంస్థలు కూడా చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇంకొక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలి అక్కడ. కొన్ని ఫీజులు తట్టుకోలేని స్లమ్స్ చాలా ఉన్నాయి మా దగ్గర. ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఇంకొకటి అవసరం ఉంది అక్కడ. కల్చరల్ సెంటర్ రవీంద్ర భారతి చిన్నది అయిపోయింది, ఈ సిటీకి ఎప్పుడు బిజీ అయిపోయింది అక్కడ. ఏంచిపోతే మళ్ళీ కళాక్షేత్రము ఆ చివరికి అయిపోయింది సైబరాబాద్ ఏరియాలో వస్తుంది. ఇప్పుడు సిటీ ఇటువైపు ఏదైతే పెరిగిందో ఈ వైపు ఏ రకమైనటువంటి కళాభారతి కల్చరల్ సెంటర్ లేదు. నేను కనుక అయితే ఇమ్మీడియట్గా నేను అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, నేను డిస్కస్ చేసినా కూడా మనం హామీలు ఇవ్వచ్చు, బట్ ల్యాండ్స్ ఉన్నాయా అని. ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఒక 10 acres ఉంది, వేరే వేరే ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఎల్బీ నగర్ ఏరియాలో ఒక పెద్ద కనీసం ఒక 2000 మంది 3000 మంది కూర్చొని విశాలంగా పార్కింగ్ ఉన్నటువంటి ఒక కల్చరల్ సెంటర్ రవీంద్ర భారత్ టైపులో, కళాభారత్ టైపులో అటువైపు ఒక కల్చరల్ సెంటర్ యొక్క నెసిటీ ఉంది. ఉమెన్ ఎంప్లాయ్మెంట్ చాలా అవసరం. నేను చాలా స్లమ్స్ వెళ్ళినప్పుడు మహిళలు వీళ్ళు ఇప్పుడు విజయదశమి ఉత్సవాల్లో, గణేష్ ఉత్సవాల్లో అందరు మహిళలు వచ్చినప్పుడు మాట్లాడి, అమ్మాయి అసలు మీరు ఏం చేస్తుంటారు, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, లేకుంటే మహిళలు ఉన్నారు కదా, మీ సంపాదన ఏంది అది ఇదని డిస్కస్ చేస్తే కుట్టు మిషన్లు తప్ప ఇంకొక వ్యాపకం లేదు. ఇవాళ రేపు జపాన్లో, కొరియన్ కంట్రీస్లో మొబైల్సు, కంప్యూటర్సు, అసెంబ్లింగు, మన హై టెక్నాలజీ సంబంధించినటువంటి మిషన్స్ అవి మొత్తం కూడా జస్ట్ అసెంబ్లీ చేయడం మొదలుకొని ఫెంటాస్టిక్ ఎలక్ట్రానిక్స్లో చాలా పెద్ద ఎత్తున లేబర్ పనిచేస్తారు అక్కడ. నెల్లూరులో CCT వచ్చిన తర్వాత చుట్టుపక్కల లేబర్కు వేలాది మంది వచ్చి అక్కడ ఆ ఇండస్ట్రీస్లో పనిచేసి టెక్నాలజీ సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మన దగ్గర అసలు ఆ ఐడియాను లేదు, అవగాహన లేదు. స్కిల్ డెవలప్మెంట్ విషయం కానీ, టెక్నాలజీ కానీ, కేటీఆర్ ఏదేదో మాట్లాడతారు పనికిరాని మాటలు. కానీ నేను అక్కడ పోయి చూస్తే ఎవరికి ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంటు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, స్కిల్ డెవలప్మెంటు ఆ సిస్టమ్స్కు ఎక్స్పోజర్ లేదు వాళ్ళకి అక్కడ. కాబట్టి ఇవంతా మైక్రో ప్లానింగ్లో నేను తప్పకుండా వెళ్తా. కాలనీ అసోసియేషన్లతో కూర్చొని వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంది, సీనియర్ సిటిజన్స్ ఏంది, పార్కుల ఇష్యూస్ ఏంది, వికలాంగులకు సంబంధించినటువంటి ముఖ్యంగా సమస్యలు ఏంది, అమ్మాయిల రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంది, NGOలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అసలు మోడీ గవర్నమెంటు స్కిల్ డెవలప్మెంట్లో NGOలకు చాలా పెద్ద ఎత్తున ఫండింగ్ ఇచ్చింది. మా దగ్గర ఒక యోజన ప్రకారం కొద్దిమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా నాన్ గవర్నమెంటల్ యాక్టివిటీ కూడా ఎఫెక్టివ్గా అక్కడ జరిగేటట్టుగా మనం చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా నా మనసులో నాకున్న ఎక్స్పీరియన్స్లో, నాకున్న అనుభవాల్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను సక్సెస్ కాగలుగుతా. కాంగ్రెస్, TRS, TDP అభ్యర్థుల కంటే కూడా 100 రెట్లు మంచి డెవలప్మెంట్ ఒక మోడల్ కింద చూపెట్టగలుగుతా. నీకు ఇవన్నీ దేశమంతా చూసినాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content, do watch iDream.